తరహా ఇక్కడ కూడా ఒక సెకండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సెటప్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి అది ఎంతవరకు వచ్చింది మీ మాటల్లో? ఏపీలో సినిమాకి సంబంధించి ఆ పరిశ్రమ భవిష్యత్తు ఉంటుందనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టిస్టులు పిలిచాడు, పెద్ద హీరోలు. చిరంజీవి గారు వచ్చారు, ప్రభాస్ వచ్చాడు, మహేష్ మహేష్ బాబు వచ్చాడు, డైరెక్టర్లు వచ్చారు, నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చే ముందు రాకముందు కూడా ఆయన ఎవడిగారంటే ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది, విడిపోయాం మనం, అందుకని మనకు కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంటే మనకు బాగుంటుంది, అన్ని వ్యవస్థలు ఉన్నట్టుగా ఇది కూడా ఉంటే బాగుంటుంది. మీరు వైజాగ్ చాలా మంచి ప్లేసు, అక్కడ నేను ముఖ్యమంత్రి కాకముందు కూడా చదువుకునే రోజుల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు తీశాడు. మరో చరిత్ర అలాంటి మన బాలచంద్ర కూడా సినిమా తీశాడు ఇక్కడ వైజాగ్ వచ్చి. వైజాగ్ అన్ని రకాల బాగుంది, ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, అన్ని లొకేషన్స్ ఉన్నాయి, మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను ఇస్తా. ఎవరన్నా స్టూడియోలు పెట్టుకుంటానంటే నేను స్టూడియో కట్టుకోవడానికి స్థలం ఇస్తా, 2 ఎకరాల 10 ఎకరాల 20 ఎకరాల ఇస్తా. ఆడే ఉంటానికి కావాలంటే ఉంటాళ్ళు కూడా మీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళని కూడా నేను ఇళ్ల స్థలాలు ఇస్తా, ఇవన్నీ ఇస్తా. మీకు ఏమేం కావాలో ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి కావడానికి అవన్నీ నేను ఇస్తాను, మీరు ఇక్కడ కూడా వచ్చి తోడ్పడండి ఈ ప్రోగ్రెస్కి అని డైరెక్ట్గా చెప్పాడు. వాళ్ళు ఆలోచిస్తామన్నారు. చిరంజీవి గారు కూడా అన్నాడు. చిరంజీవి గారు ఏమన్నాడు, నాకు ఎప్పటికైనా కానీ వైజాగ్లో సెటిల్ అయిపోవాలని నా కోరిక అన్నాడు. అంతవరకు ముఖ్యమంత్రి చెప్పగలడు స్వయంగా. అది అసలు సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పి సరిపోయింది. ఆయన ముఖ్యమంత్రి, ఆయనే స్వయంగా ప్రజలందరికీ నేను సర్వీస్ చేసుకున్నాను, ఇది కూడా ఉంటే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ, అక్కడ కూడా చాలామంది ఉద్యోగాలు వస్తాయి కొన్ని వేల మందికి అని కూడా స్వయంగా చెప్పాడు. అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అప్పుడే నేను అంది వాళ్ళతో పాటు నేను కూడా స్టూడియో పెట్టుకుంటానని. మీకు చెప్పాగా, నేను కూడా స్టూడియో పెట్టుకుంటాను, మా పిల్లలు నేను అని. అంతే తప్ప ఆయన దేనికి జెన్యూన్ అన్నవి ఏవి వదిలిపెట్టండి. ఆయన నేను చూశా, జెన్యూన్ అన్నవి ఏవి వదలడు. ఇన్ కేసు నేను పొరపాటు చేశాను అనుకో, ఎంత నేను ప్రేమించిన ఆయన కానీ నన్నే చెంపదెబ్బ కొడతాడు, ఎందుకు తప్పు చేశావు. ఏపీలో ఆ మధ్యకాలంలో టికెట్స్కి సంబంధించిన ఇష్యూ బాగా జరిగింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా ఉన్న పోసాని గారు నోరెత్తలేదు అని చెప్పి చాలామంది విమర్శించిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే దీన్ని ఏమంటారంటే నతభ్రష్టులు అంటారు. నతభ్రష్టులు అన్నవాళ్ళని. నతభ్రష్టులు అంటే నీకు సరదా చెప్తా, జనం కూడా నవ్వుకుంటారు. ఇప్పుడు సినిమాలకు వెళ్ళాం, ఒకప్పుడు చూడు జ్యోతిలక్ష్మి ఇక్కడ దాకా లంగా కట్టుకొని డ్యాన్స్ చేసేది ఎవరికి, వ్యాంపు ఆమెగా వ్యాంపు సాంగ్ ఉందంటే జ్యోతిలక్ష్మి గారు చేస్తుంటారు. తర్వాత వాళ్ళ జయమాలిని వచ్చింది, అక్కడ ఏం చేద్దంటే గిర్రం తిరుగుద్ది, డ్యాన్స్ చేస్తా. అప్పుడు ఇక్కడ దాకా ఉన్న లంగా లేదు, ఇట రౌండ్కి వస్తుంది, పెద్దగా వస్తుంది కదా, ఇట రౌండ్గా. ఇప్పుడు రిజర్వ్లో ఒకడు కూర్చున్నాడు, అది స్క్రీన్లో ఇక్కడ దాకా లంగా గిర్రం తిరుగుతూ ఆడేదా పాడేదా అని తిరుగుతుంటే, ఇక్కడ దాకా లంగా తిరుగుతుంటే రిజర్వ్లో కూర్చున్నాడు ఏం చేస్తానంటే, అరే రిజర్వ్లో కనపడలేదు, మన నేలకి వెళ్ళామనుకో దగ్గరకు ఉంటే జ్యోతిలక్ష్మి టైస్ కనపడతాయి మనకని ఆ పరిగెత్తుకొచ్చి నేలలో కూర్చొని ఎటు చూశాడంట. అది స్క్రీను ఎక్కడున్నా అలాగే ఉంటుంది. స్క్రీన్ దగ్గరకు వస్తే ఎట్లా చూస్తే ఏం కనపడతాయి. వీని నతభ్రష్టులు అంటారు. అట్టాని ఈ మాట అన్నవాడు నతభ్రష్టులు అంటే ఏమీ కనపడిపోయినా కనపడింది మురళి అనలేదు. ఇక్కడే ఉన్నావు శ్రావణి, ఈ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా, ఆ మీటింగ్లో ఎక్కువసేపు మాట్లాడింది నేనే. ఓకే. చిరంజీవి గారు 10 నిమిషాలు లోపే మాట్లాడాడు, 2 నిమిషాలు మహేష్ బాబు, 1 నిమిషం ఏమో మాట్లాడలేదు ప్రభాస్, 2 నిమిషాలు 3 నిమిషాలు రాజమౌళి, చివరికి మన నారాయణమూర్తి గారు కూడా 3-4 నిమిషాలు, 2 నిమిషాలు ఆలి, అందరూ మాట్లాడారు. సీఎం గారు మాట్లాడు అన్నాడు, 13 నిమిషాలు మాట్లాడా టికెట్ల రేటు గురించి. టికెట్ల రేట్లు పెంచొద్దన్నా, ఇది తప్పుడు విధానం,
ఇది హీరోలకే లాభం అవుద్ది, హీరోల ముందు అన్న. మీరు ఎంక్వైరీ చేసుకోండి పోయి, ఆ క్లిప్పింగ్ చూసుకోండి. అవన్నీ బయటికి రాలా, బాధపడతారని ఒక్క నిమిషం బయట పెట్టారు, ఒక్క నిమిషం పెట్టారు బయటికి. ఇది చిన్న సినిమాలకే ముందు ఇంపార్టెంట్ ఇవ్వాలి, అది ఒకటి క్లిప్పింగ్ పెట్టారు, వచ్చింది టీవీలో. కానీ 13 నిమిషాలు పెట్టాల. ఎందుకంటే జగన్ గారు ఇది సుహృద్భావ వాతావరణంలో జరగాలి, ఈ బయటికి వెళ్ళి ఎవరు పెయిన్ అవ్వకూడదు, ఇక్కడ 4 గోళ్ల మధ్య అనుకున్న మాటలు ఇవే చెప్పా. అన్నా జగన్ అన్న ఇదే మాట ఈ వర్డ్సే పడింది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు బంగ్లాదేశ్ కోసం యుద్ధంలో మనకి బాగా డబ్బులు పోయినాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయితే అన్ని వ్యవస్థలకి జీతాలు పెంచమంది, అన్ని వ్యవస్థలకి డబ్బులు పెంచుతామంది. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా టికెట్ రేట్లు పెంచండి, కొద్దిగా మనకు హెల్ప్ అవుద్ది అంటే అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు కొంచెం రేట్లు పెంచారంట. ఆ యుద్ధం వలన ఆర్థిక వ్యవస్థ పోయిందని మళ్ళీ రేట్లు పెంచడం అనేది ఇప్పుడే ఇంత పెంచడం అనేది ఇప్పుడే నేను వింటున్నానన్నా. అప్పుడంటే రీజన్ ఉంది, యుద్ధం, డబ్బులు లేవు కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ దేశానికి. ఇక్కడ ఏం క్రైసిస్ ఉండయని వీళ్ళు రేట్లు పెంచుతున్నారు. సీఎం గారు ముందు అడిగా, పేరు నాన్నగారు ఉన్నారు, చిరంజీవి గారిని అడగండి, మహేష్ బాబుని అడగండి, ప్రభాస్ని అడగండి, పోయి రాజమౌళిని అడగండి, నారాయణమూర్తిని అడగండి, ఆలీని అడగండి, కోటాల శివని అడగండి. ఇవన్నీ అన్నారో లేదో. అనపోతే ఇక్కడే మీ టీవీ ముందే నేనే నా చెప్పు తీసుకొని నేను ఆడపిల్ల ముందు అబద్ధం ఆడా అని ఎట్టు కుట్టుకొని క్షమాపణ చెప్తే ఏమన్నా తెలుసా, ఏమండి జగన్ గారితో అన్న వీళ్ళు 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు, దేనికి పెడతాను ఇంకా 10 కోట్లు 20 కోట్లు తగ్గించుకొని సినిమా చేసుకోవచ్చుగా. వీళ్ళందరూ చూపిస్తూ ఇంత దగ్గర ఇక్కడే ఉన్నాడు చిరంజీవి నా కళ్ళ ముందు పక్కన 5వ సీట్ అయింది. ఎందుకు పెంచాలి సార్, వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళు ఎవరు సెటిల్ అవ్వలేదు, చిన్నవాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా నాశనం అయిపోయారు, చిన్న నిర్మాతలు నాశనం అయిపోయి, వీళ్ళల్లో ఎవరు నాశనం అయిపోయారు చూడండి. వీళ్ళందరూ బాగున్నారు, వెల్ సెటిల్డ్, ఎందుకు పెంచాలి? ఇది నాకు చెప్పక్కర్లేదన్నా, మీకు చెప్పానండి. పేరు నాని అన్నాడు అంటారు ఆయన, ఇది ఆయన అప్పుడు ఆయన కదా అన్న మనం మన సమస్య మనం పరిష్కరించుకుందామన్నా అన్నాడు పేరు నాని. నన్ను ఆపడానికి నేను నన్ను నానిగారు అసలు సమస్య ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారికి? ఆయన ముందే అన్నాను, ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారికి? ఎవరు చెప్పలా. ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య తెలిస్తే, దాని లోతులు ఏంటో తెలిస్తే అప్పుడు నేను మాట్లాడక్కర్లా. అయినా మాట్లాడదంటావా? మాట్లాడను. అయ్యో మాట్లాడన్నా, అయ్యో ప్లీజ్ మాట్లాడన్నా. ఎలాగున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా అన్న వీళ్ళు ఒక మావాడు కూడా అన్నాడు, సినిమా వాడు, ఎందుకు పెంచుకోకూడదు మేము, జగన్ గారు ఆర్టీసీ రేట్లు పెంచుకోవట్లేదా, కరెంట్ రేట్లు పెంచట్లేదా, మేము పెంచుకుంటే ఆయనకేంటి ఇలా అన్నాడన్నా. అందరూ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మొత్తం ఉన్నారు 50 మంది. ఇలా అన్నాడన్నా. నేను అన్నాను, ఒరే పిచ్చోడా, జగన్ గారు టికెట్ రేటు పెంచాడు, కరెంట్ రేటు పెంచాడు అనుకో, పెంచితే ఆ డబ్బులన్నీ ఎక్కడికి వస్తాయి? జగన్ గారి జేబులోకి రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి వస్తాయి. ఖజానా నుంచి అడిగి వెళ్తాయి, ఖజానా నుంచి అమ్మఒడికి వెళ్తాయి, నాడు నేటికి వెళ్తాయి, పేదవాళ్ళకి వెళ్తాయి, లేసులకి వెళ్తాయి, టైలుకి వెళ్తాయి, పిల్లల బుక్స్కి వెళ్తాయి, పిల్లల అన్నంకి వెళ్తాయి. ఇవన్నీ ప్రజల కోసం ఆ డబ్బులు వెళ్తాయి. మన సినిమా హీరో రేట్లు పెంచితే సినిమా హీరో డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఇండస్ట్రీ మొత్తంకి వెళ్తాయా? హీరోల జేబుకి వెళ్తాయి, డైరెక్టర్ జేబుల్లోకి వెళ్తాయి. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనుక్కుంటారు అని నేను చెప్పాను అన్న ఆయన ముందే. ఇట్లా ఇటన్నాడన్నా, నేను ఇటన్నానన్నా అంటే ఆయనైతే ప్రజల కోసం, మీరు పెంచుతుంది ఎవరి కోసం? మీరు మొత్తం పాదయాత్ర చేశారు, వీళ్ళు సినిమా ఇండస్ట్రీ చిన్నది కదా, దాని చుట్టూ ఎప్పుడైనా పాదయాత్ర చేశారా? వాళ్ళు ఏమున్నారు, ఇలా ఉన్నారు, మనం దీనివల్ల పైకి వచ్చామే, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగోలేదా? అవి ఇక్కడ లేదన్నా. ఇప్పుడు నాలాంటి వాడు కూడా సపోజ్ సినిమాలు లేవనుకో, నువ్వు ఉన్నావన్నా నాకు అన్నా నాకు కష్టంగా ఉంది, నాకు అన్నం పెడతావు. ఇండస్ట్రీలో ఎవరు పెట్టరన్నా, ఎవరు పెట్టరు. రాజకీయాలకు వస్తే నువ్వు పెడతావు, నువ్వు నమ్ముకున్నావని. ఇక్కడ ఎవడెవడు నమ్ముకుంటే కుదరదన్నా. చూడు ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళు, ఇల్లు లేక, పొలం లేక, కరెంట్ లేక, ఆస్తులు లేక, ఆరోగ్యం లేక, చదువు ఫీజులు లేక, దే క్రైమ్ లేక ఎనీథింగ్ అన్నా. ఇళ్ళలో ఎవ్వరు ఆ పేదాలకు వచ్చి డబ్బులు పంచలేదు ఈ రోజు వరకు. అందుకని చిన్న సినిమా బతికితే ఇంకా 10 మంది బతుకుతారన్నా, దాని గురించే మాట్లాడండి అన్నాను.
అందరు గప్చిప్. జగన్ గారు అన్నారు, పెద్ద సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతాయో చెన్నై కూడా రిలీజ్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. చిన్న సినిమాకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. పెద్ద సినిమా వస్తే పెద్ద సినిమాలు ఒకటే కాకుండా వీళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది. ఇది ఆలోచించుకొని రండి, మళ్ళీ చెప్తా అని వెళ్ళిపోయింది. ఓకే. ఎవడు ఏ బుద్ధి లేనోడు నేను మాట్లాడలేదంది, నేనే ఎక్కువ మాట్లాడాను. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి మారి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జగన్ ఓటమే నాకు కావాలి, ఆయనను ఓడించడానికే నేను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంటే నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? మీ పరిస్థితి. నా పరిస్థితి ఏంటి? ఏమవుద్ది అంటే ఇప్పుడు ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ అటు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే సినిమా అవకాశాలు ఎలాగో 1 year బ్యాకే పోయాయని చెప్తున్నారు కదా. ఓ మాట చెప్తా. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. 220 సీట్లు మనకు వస్తే మురళి అన్నాడు. ఎదురు బోర్డు మీద అతను ఒకతను రాశాడు. ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా 4 సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం, మనం మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ తీసాం. ఓడిపోయాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు నాశనం అయిపోయారా? చిరంజీవి గారు మోసం చేశాడు. చిరంజీవి గారు నాశనం అయిపోయాడా? ఇది ఆయనకి పార్టీ పెట్టాడు, నేను పార్టీ కూడా పెట్టలా. నా పదవే పోతే పదవి పోయింది. నా జీవితం ఏం బాదు, జగన్ జీవితం ఏం బాదు. ఇప్పుడు జగన్ మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకుందాం. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓడిపోయాడు. ఓడిపోగా నాశనం అయిపోయాడా? అందం లేదా? వెంటబడి కొడతారా? సినిమాలు ఇవ్వకుండా మానేస్తారా? ఇంకో పని చేసుకుంటాడు. ఆయన రాజకీయాల మీద బతకలేదే. నేను రాజకీయాల మీద బతకట్లా, జగన్ రాజకీయాల మీద బతకట్లా. జగన్ రాజకీయవేత్త కంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఇది ఎందుకు? ప్రజల కోసం వచ్చాడు, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజలు కూడా జగన్ నమ్మారు, ఇచ్చారు. మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. ఇన్ కేసు మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఏడుస్తారా? ఎన్నిసార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? చివరికి ముఖ్యమంత్రి రావలేదా? 3-4 సార్లు ఓడిపోయాడే. మరి ఎట్టని మొక్కబోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు. సెకండ్ టైం గెలిచాడు. ఇతరు కూడా అంతే. నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను? ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు. చేసిన మంచి సర్వీసులు చేశాడు. ఇన్ కేస్ ఓడిపోయాడు, ఏమండి ఎలాంటి డెమోక్రసీ అంటే మంది? ది గ్రేట్ వాజ్పేయిని కూడా ఒక సీట్ లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం, ఇలాంటి దరిద్రపు రాజకీయం భారతదేశంలో ఉందండి. దానికి మా జగన్ మినహాయింపు కాడు. జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు, ఏవైనా చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము, మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో. అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాలు. ఎంతమంది చేయలేదబ్బా, ఎంతమంది చేయలేదు? రామారావు చేయలేదా కళ్ళ ముందు? ఇంకేడ చూస్తావు ఇంకా నువ్వు? రామారావు చేయలేదా? రామారావు ఇల్లాలని తిరుగుమూతని చేయలేదా? తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ షో పెట్టలేదా? 70 ఏళ్ళ ఆడపడుచు 30 ఏళ్ళ మనోడు వయసు ఉన్నాడుతో అక్రమ సంబంధం అనేది లైవ్ పెట్టలేదా? వాళ్ళ ఇంట్లో ఆడాలని పెట్టగలడా లైవ్లో? లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా. ఎందుకు పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు? నేను అదే ఎప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా. మా కమ్మ సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే, అమ్మ చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు, నమ్మొద్దు, చాలా మంచావా, నేను దగ్గరుండి చూసా. బాగా విద్వత్తు ఉన్న తల్లి, సంస్కృతం మాట్లాడుతుంది, బాగా తెలివిగలది, లెక్చరరు, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు, మంచిది, ₹1 లంచం తీసుకుని ఎరగదు అని నేను ఎప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఎట్టుంటుందంటే అదే చెప్పాక, ఆంధ్రప్రదేశ్లో
ప్రతిపక్షం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా. వాళ్ళు ఎప్పుడు డీమోరలైజ్ చేయడానికి చూస్తుంటాడు. అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం, రామోజీరావు. ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన కాడ నుంచి రామారావుని ఇద్దరు దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకొని ఎవ్రీ డే ఆయన ఈనాడులో కార్టూను, ఆ బండి మీద కూర్చుంటే రామారావు గారు బండి లాగినట్టు, ఒక గుద్దితే చంద్రబాబు ఎన్టీ రామారావు కింద పడ్డట్టు, అసలు లక్ష్మీపార్వతి మీద కొన్ని వేలు 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 కార్టూన్లు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే, ఈ లఫుట్ మీడియా అంటారు దాన్ని, లఫుట్ మీడియా అంటారు వీళ్ళని. మా కమ్మాళ్ళలో ఉండే వీళ్ళు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్టు లక్షణాలు ఉన్నాయా? ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయేసరికి రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీపార్వతి గారి మీద రోజు దుష్టశక్తి అని ఇంకోటి కార్టూన్లు వేసి 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 జనాల దృష్టిలో నిజం కావాలా నిజం కావాలా నిజం కావాలా, ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట్లా చేసి ఆమె నాశనం చేశారు, రామారావు నాశనం చేశారు. ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనోడు నాకు కాలు కింద చెప్పులాగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, అది కూడా రాంగ్ రూట్లో గెలుగుతాడు తప్ప మన ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను ముఖ్యమంత్రిని చేశారు. రామారావుని కుళ్ళి తెలిపాడు ఆయన ఆగారా? రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఇష్టం లేదు, ఎన్టీ రామారావు నా మాట విండా అని. ఇక్కడ రెండోవాడు ఇంకోటి, రామోజీరావు ఒక బ్రోకరు, ఈడొక బ్రోకరు. ఎవడన్నా రామారావు గారు వెళ్ళాలండి